ఇప్పుడు ద్రౌపది యొక్క 5గురు పుత్రులు ఎవరనేది చూద్దాం. ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకర్ముడు, శతానీకుడు, శృతసేనుడు అను 5గురు వరుసగా యుధిష్ఠిర, భీమసేన, అర్జున, నకుల, సహదేవుల కుమారులు. ద్రౌపదీదేవి గర్భమున జన్మించిన వారు. ఉప పాండవులని వీరు వ్యవహరింపబడిన. రాత్రి వేళ నిద్రించుచుండగా అశ్వత్థామ వీరుని వధించను. సర్వే ఏవ మహారథ అనుటలో గల ఆంతర్యమేమి? శాస్త్రమునందు శస్త్ర విద్య యందు అత్యంత నిపుణుడయుండి యుద్ధరంగమునందు ఒక 10,000 మంది ధనుర్ధారులకు యోధులను నడిపింపగలిగేది అసాధారణ వీరుని మహారథుడు అని అందురు. ఏకో దశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః. దుర్యోధనుడిచ్చట పేర్కొనిన యోధులందరూ మహారథులే అని తెలుపుటయే ఇట్లు వచించెను. ఇంతవరకును ఈ వీరులందరి పరాక్రమములు విడివిడిగా విస్తృతముగా వర్ణింపబడినవి. అచట కూడా వీరు మహారథులు, అతిరథులు అని పేర్కొనబడిది. వీరుగాక పాండవ సేనలో మహారథులు ఇంకనూ ఉండిరి. వారి పేర్లు కూడా అచట పేర్కొనబడినవి. ఇచట గల సర్వే అను పదముతో దుర్యోధనుడు వారందరినీ గూర్చి సూచించినని గ్రహింపవలెను.